మేడం ఎలా రన్ అవుతుంది? మీరైతే ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంతమందికి ఎంప్లాయ్ కల్పిస్తున్నారు? ఒక 10 మెంబర్స్ ఉన్నారండి లేడీస్. ఎలా వచ్చింది మేడం ఈ ఐడియా? యాక్చువల్లీ బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా మనం డైరెక్ట్గా షాప్ నుంచి కొని తెచ్చుకునే కన్నా కూడాను మనంతటి మనం ప్రిపేర్ చేస్తే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. మీరు చేసే బిజినెస్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఈ వస్తువులను అయితే మీరు తయారు చేసి మీరు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, వీటికైతే మీరైతే పంపిస్తున్నారు? అవునండి. ఎటువంటి వస్తువులు పంపిస్తున్నారు మీరు? మేము ప్రస్తుతానికి ఓన్లీ బర్త్డే పార్టీ సప్లైస్ వరకే చేస్తున్నామండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? ఇప్పుడు మీకు ఎవరు మీ వెనకాల నుంచి నడిపిస్తున్నారు? స్టార్టింగ్లో నేను ఈ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు ఒప్పుకోలేదండి. ఈవెన్ మా హస్బెండ్ కూడా నవ్వారు. మేడం ఓన్లీ నార్మల్ పీపుల్స్కైనా మీరు ఎప్పుడన్నా సెలబ్రిటీస్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? వచ్చాయండి. వన్ ఫైన్ డే మార్నింగ్ లేచేటప్పటికి సుహాసిని గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. మేడం ఇప్పుడు అమెజాన్కి మీరు ఎలా అప్రోచ్ చేయాలి? ఫస్ట్ వాళ్ళు ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవాలి కదా. స్టార్టింగ్ మాకు కొన్ని ఫ్రీగా ఇవ్వండి, తర్వాత చూసుకుందాము, దీంట్లో పర్సెంట్ కానీ ఇలా కట్ చేసుకున్నారా అంటే ఆన్లైన్ షాపింగ్? వాళ్ళు ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరూ మాక్సిమం ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ మందే కనపడుతూ ఉంటారు. అమ్మాయిలు ఎక్కడో నక్షత్రం లాగా ఒక మెరిసినట్టు మెరుస్తూ ఉంటారు. ఆబ్వియస్ గానండి లేడీస్ కూడా రావాలి. బిజినెస్ అంటే ఓన్లీ అబ్బాయిలకి అనే కాదు. అంటే ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అమ్ముతారు. అవునండి. ఆఫ్లైన్ లో మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ రన్ చేస్తారా? మీరు ఒక థీమ్ ప్రకారంగా చేయగలరా? మొత్తం చేయగలమండి. చేసే వాళ్ళం కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత హాయ్ హలో వెల్కమ్ టు TV24 స్టూడియో. అండ్ మనతో పాటు ఉన్నారు కావ్య పేర్ల గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఈవిడ ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఈవిడ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ పర్సనలైజ్డ్ గిఫ్ట్ అయితే తయారు చేస్తున్నారు అక్రాస్ మన ఇండియాలో. అండ్ అదేవిధంగా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అయితే ఉంది అమెజాన్లో. అండ్ అలాగే wowpartystudio.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఒక పర్సనలైజ్ గా వీళ్ళైతే బర్త్డే గిఫ్ట్స్ కానివ్వండి, బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి, వీళ్ళైతే తయారు చేసి అయితే ఆన్లైన్ లో త్రో అయ్యా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా వీటి ద్వారా అయితే అమ్ముతున్నారు. అసలు ఎలా తయారు చేస్తారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ ఆన్లైన్ ప్రొడక్ట్స్ అనేవి మనమే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మేడం ఎలా రన్ అవుతుంది? మీరైతే ఒక లేడీ ఎంటర్‌ప్రెన్యూర్. అవును. ఎంతమందికి ఎంప్లాయ్ కల్పిస్తున్నారు? ఒక 10 మెంబర్స్ ఉన్నారండి లేడీస్. ఎలా వచ్చింది మేడం ఈ ఐడియా? యాక్చువల్లీ బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా మనం డైరెక్ట్గా షాప్ నుంచి కొని తెచ్చుకునే కన్నా కూడాను మనంతటి మనం ప్రిపేర్ చేస్తే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే నేను ఓన్లీ మా వరకు ముందు చేసేదాన్ని. డిఫరెంట్ ఐడియాస్తో చేసేదాన్ని. అది వై నాట్ ఏ బిజినెస్గా చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. అండ్ దీనివల్ల మనం ఇంకొక 10 మందికో 15 మందికో ఉపాధి కల్పించేదానికి అవసరం ఉందని చెప్పి నేను దీన్ని ఒక బిజినెస్గా ముందుకు తీసుకురావడం జరిగిందండి. మీరు చేసే బిజినెస్ లో ఎటువంటి టైప్స్ ఆఫ్ ఈ వస్తువులను అయితే మీరు తయారు చేసి మీరు అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, వీటికైతే మీరైతే పంపిస్తున్నారు? అవునండి. ఎటువంటి వస్తువులు పంపిస్తున్నారు మీరు? మేము ప్రస్తుతానికి ఓన్లీ బర్త్డే పార్టీ సప్లైస్ వరకే చేస్తున్నామండి. ఎందుకంటే బర్త్డే అనేది అందరికీ చాలా స్పెషల్. ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పటికీ ఆ బర్త్డే కోసం స్పెషల్గా ప్లాన్స్ చేసుకోవడం కానీ, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఐడియాస్తో ఉంటాము. మేము చిన్న పిల్లలకి బర్త్డే పార్టీ సప్లైస్ మెయిన్‌గా చేస్తాము. సో వాళ్ళు థీమ్ బర్త్డే పార్టీస్ అంటే చాలా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్ వాళ్ళ బర్త్డే పార్టీలో మెయిన్‌గా కనిపిస్తూ ఉంటే గనుక వాళ్ళు ఇంకా ఎక్సైట్ అవుతారు. సో ఆ ఉద్దేశంతోనే చిన్న పిల్లల్లో వాళ్ళ కోసం ఇది పర్టిక్యులర్‌గా మా కోసమే చేయించారు నా పేరెంట్స్ అనే ఆనందం వాళ్ళకి కలగడం కోసం మేము కస్టమైజ్ చేసి వాళ్ళకి నచ్చిన థీమ్స్‌లో వాళ్ళ పేర్లు ప్రింట్ చేసి మరీ పంపిస్తామండి. ఇప్పుడు మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఈ కొన్ని అంశాలు దోహదపడవలసిన అంశాలు ఏంటి? అసలు మీకు సపోర్ట్ గా ఎవరున్నారు? ఎలా వచ్చింది? మీకు ఐడియా వచ్చింటది కదా. ఎప్పుడు అవునండి. వచ్చింది ఆ ఐడియా? ఎలా వచ్చింది? ఇలా మనం సెపరేట్ గా ఇలా చేస్తే జనాలు వెంటనే రిసీవ్ చేసుకుంటారని ఎప్పుడు వచ్చింది మీ యొక్క ఐడియా? మేము యూఎస్‌లో ఉండేవాళ్ళమండి. మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా పార్టీ సిటీ అని ఒక బర్త్‌డే పార్టీస్‌కి రిలేటెడ్ పెద్ద స్టోర్ ఉండేది. అండ్ నాట్ జస్ట్ వన్ బ్రాంచ్ వాళ్ళకి చాలా అవుట్‌లెట్స్ ఉండేవి. అసలు ఒక బర్త్‌డే పార్టీ చేయడానికి ఇంత పెద్ద స్టోర్ అవసరమా అని చెప్పి నేను లోపలికెళ్ళి చూసాను. చూసిన తర్వాత టు మై సర్ప్రైజ్ అక్కడ చాలా థీమ్స్ ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మేము ఇండియా మూవ్ అయిన తర్వాత అలాంటిది ఇక్కడ ఇండియాలో మనకు లేదండి.
సో వై నాట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. మేడం ఓన్లీ నార్మల్ పీపుల్స్ కైనా మీరు ఎప్పుడన్నా సెలబ్రిటీస్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? వచ్చాయండి. వన్ ఫైన్ డే మార్నింగ్ లేచేటప్పటికి సుహాసిని గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఓకే. సినీ యాక్టర్ సుహాసిని గారు. నేను షాక్ అయ్యాను. మమ్మల్ని ఆవిడ రీచ్ అవ్వడం ఏంటి, లైక్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు అని. బట్ లక్కీగా ఏంటంటే 1980s సినీ స్టార్స్‌ది రీయూనియన్ జరుగుతా ఉంటది ఎవ్రీ ఇయర్. ఓకే. సో 9th రీయూనియన్‌కి అనుకుంటా సుహాసిని గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి డెనిమ్ అండ్ డైమండ్స్ అనే థీమ్‌లో మాకు ఈ థీమ్ ఉంది అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మేడంతో డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు ప్రొడక్ట్స్ అన్ని చేసి పంపించడం జరిగింది. అండ్ షీ ఈస్ సో నైస్. చాలా బాగా మాట్లాడారు. ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి గుంటూరు లాంటి ప్లేస్‌లో ఇంత బాగా చేస్తున్నావు, వెరీ నైస్ అని పొగిడారు. అండ్ మా ప్రొడక్ట్స్ అన్నీను సెలబ్రిటీస్ అందరూ యూజ్ చేసి ఫోటోస్ దిగడం కూడా మాకు చాలా బా అనిపించింది. అండ్ తను ఆ పార్టీలో జరిగిన ఫోటోస్ అన్నీ కూడా మాకు మళ్ళీ షేర్ చేశారు. ఫీడ్‌బ్యాక్ కూడా పంపించారు. షీ ఈస్ వెరీ నైస్. మేడం ఒక బర్త్‌డే పార్టీస్‌కి గిఫ్ట్స్, ఈ కవర్స్ ఇవే కాకుండా ఇంకా ఏమన్నా ప్రొడక్ట్స్ ఏమైనా చేస్తారా పిల్లలకి కొంచెం వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా? యాక్చువల్లీ గుంటూరులో మాది స్పిట్స్ అండ్ స్ట్రైక్స్ బౌలింగ్ యాలీ అండి. గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ బౌలింగ్ యాలీ మేమే పెట్టాము. అండ్ జస్ట్ పెద్దవాళ్ళకే కాకుండా అందులో మేము ఏం చేసామంటే పెద్దవాళ్ళు బౌలింగ్ యాలీలో గేమ్ ఆడుకునేటప్పుడు పిల్లల్ని టేక్ కేర్ చేయటానికని మేము ఒక చిన్న ప్లే ఏరియా కూడా సెటప్ చేసాము. ఇది కూడా 10 years అవుతుందండి మేము స్టార్ట్ చేసి. సక్సెస్‌ఫుల్‌గానే ఉన్నాం ఇప్పటివరకు. అండ్ ఇది కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్‌లో లాస్ట్ 2 years నుంచి స్విమ్ అండ్ ప్లే అని స్విమ్మింగ్ పూల్ కూడా స్టార్ట్ చేసాము. అండ్ అక్కడ పార్క్ ఏరియా ఉంటుంది. అండ్ వాటర్ థీమ్‌తో రెస్టారెంట్ కూడా ఉందండి. అదేంటంటే అదొక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ లాగా చేసాము. ఓన్లీ మెంబర్‌షిప్స్ ఉంటేనే స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకోవాలి అనేది గుంటూరులో ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. మున్సిపాలిటీ వాళ్ళది గానీ, ఎక్కడైనా గానీ మెంబర్‌షిప్ ఉంటేనే. కానీ మేమేం చేసామంటే ఆ ప్రాబ్లమ్ మేము ఫేస్ చేసాము. అందుకు ఇది జస్ట్ మీరు 1 అవర్‌కి టికెట్ పర్చేస్ చేసి స్విమ్మింగ్ పూల్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికేమి మీరు బల్క్‌లో అమౌంట్ పే చేసి మెంబర్‌షిప్ తీసుకుంటేనే అలవెన్స్ ఉంది అనేదైతే కాదు. అంటే ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ అమ్ముతారు. అవునండి. ఆఫ్‌లైన్‌లో మీరేమన్నా ప్రోగ్రామ్స్ రన్ చేస్తారా? క్యాంపెయిన్స్ గానివ్వండి, ఇప్పుడు బర్త్‌డే పార్టీ సెపరేట్‌గా మీకే అప్పజెప్పేసాం. మీరొక థీమ్ ప్రకారంగా చేయగలరా మొత్తం? చేయగలమండి. హ్మ్. చేసేవాళ్ళం కూడా. హ్మ్. కాకపోతే ఇప్పుడేంటంటే కరోనా తర్వాత అవన్నీ ఆపేసాము. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఆన్‌లైన్‌లో సేల్ చేస్తున్నాం. ఇదివరకు ఈవెంట్స్ కూడా చిన్న చిన్న ఈవెంట్స్ చేసేవాళ్ళం. మా బౌలింగ్ యాలీలోనే కిట్టి పార్టీస్ కూడా ఆర్గనైజ్ చేసేవాళ్ళం. అది కూడా థీమ్ బేస్డ్ కిట్టి పార్టీస్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం. క్యాటరింగ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసేవాళ్ళమండి. ఎన్ని ప్రోగ్రామ్స్ చేసుంటారు మేడం ఇలాగ మీరు ఇప్పటిదాకా? ఉంటాయండి. మేబీ ఒక 40, 50 ఈవెంట్స్ వరకు చేసాము. ఓకే. కిట్టి పార్టీస్ అయితే ఇంక లెక్కలేదు. ఓకే. ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో ఎన్ని దేశాల వరకు మన ప్రొడక్ట్స్ ఎళ్తా ఉన్నాయి? 14 కంట్రీస్ అండి. 14 కంట్రీస్. యాహ్! ఓకే. ఇప్పుడు మీ కింద ఎంప్లాయీస్ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒకప్పుడు ఒక ఎంప్లాయీ లాగే ఉండింటారు. అంటే ఒకళ్ళే మీరు స్టార్ట్ అయ్యుంటారు. ఇప్పుడు మీ కింద 10 మందున్నారు. అవునండి. ఆ 10 మందికి కూడా మీరైతే జీవన ఉపాధి అయితే కల్పిస్తా ఉన్నారు. ఎలా అవునండి. ఫీల్ అవుతున్నారు మీరు? ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎందుకంటే బేసికల్లీ మా ఫాదర్ గాని, మా గ్రాండ్ ఫాదర్ గాని వాళ్ళంతా బిజినెస్ బ్యాక్‌గ్రౌండే. సో, ఎప్పుడు కూడాను నాకిలాంటి అవకాశం ఒకటొస్తే బావుండు అని అనుకున్నాను. ఈ చిన్న బిజినెస్ అయినా కూడా మేము దీన్ని పెద్ద రేంజ్‌లో తీసుకెళ్ళి చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ కలిగిచ్చాం మేము. సో, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి మా దగ్గర పనిచేసే లేడీస్‌కి చదువే వచ్చుండక్కర్లేదండి. జస్ట్ డిజైనర్స్‌కి అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ టీమ్ వాళ్ళకి వరకే ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ ఇంట్లో క్యాజుయల్‌గా పని చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళే ఉన్నారు నా దగ్గర. నేను మెయిన్‌గా అలాంటి వాళ్ళని పెట్టుకోవడానికి కారణం కూడా, మనం తీసుకెళ్ళే ఒక రూపాయి ఇంట్లో ఉపయోగపడితే ఆడవాళ్ళకి గూడా ఇంట్లో విలువ పెరుగుతుందండి. సో, అది ఇంపార్టెంట్. అంటే మీరే నేర్పిస్తారా? ఒకవేళ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళు మీ అవునండి. దగ్గరకొస్తారు. మీరు నేర్పించి మరీ చేపించగలరా? అవునండి. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా గూడానండి ఓన్లీ వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి చేయకూడదండి. మనకంటూ టాలెంట్ ఉండి ఎంప్లాయీస్ మానేసినా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడే మనం ఏ బిజినెస్ అయినా చేయాలి. సో, నాది కూడా సేమ్ ఫండా. సో, ఇట్స్ లైక్ ఎ స్కూల్ అన్నమాట. మా ఆఫీస్ ఒక స్కూల్. వచ్చే కొత్త వాళ్ళందరికీ మేము నేర్పిస్తాము. అండ్ పాత వాళ్ళని ఏంటంటే బ్రష్ అప్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీస్ మారుతా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ కూడా మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మారుస్తూ ఉంటాం. సో, దానికి ఎప్పటికప్పటికి వాళ్ళకి అప్‌గ్రేడ్ చేస్తూ మేము బిజినెస్ రన్ చేస్తున్నామండి.
అసలు ఏం చదువుకున్నారు మేడం అసలు? నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అండి. బీటెక్ గ్రాడ్యుయేషన్ యాహ్! చేశారు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది? ఇప్పుడు మీకు ఎవరు మీ వెనకాల నుంచి నడిపిస్తున్నారు? స్టార్టింగ్‌లో నేను ఈ ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు ఒప్పుకోలేదండి. ఈవెన్ మా హస్బెండ్ కూడా నవ్వారు. "నీ దగ్గరే ఎందుకు కొనాలి" అని చెప్పి. సో, నేను తనతో డిస్కస్ చేసిన తర్వాత నా కాన్సెప్ట్ తనకు కూడా నచ్చి తను ఎంకరేజ్ చేశారు. అండ్ నౌ వి ఆర్ సక్సెస్‌ఫుల్. ఓకే. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తా ఉన్నారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ప్రెజెంట్? ఆహ్, ఉంటాయండి. ప్రాబ్లమ్స్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. ఆహ్, ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ కస్టమర్‌కి మొత్తం డిస్క్రిప్షన్ అంతా మనం ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చే సేల్ చేస్తాము. చాలామంది కస్టమర్స్ ఓవర్‌లుక్ చేసి ఆర్డర్స్ చేస్తారు. ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి చేరిన తర్వాత మీరు చెప్పినట్టు లేదు ప్రొడక్ట్ అంటారు. కాకపోతే ఆ డిస్క్రిప్షన్ చదువుకున్న తర్వాత ఓకే. మేమిచ్చింది కరెక్టే అని వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ ఈలోగా ఆ గ్యాప్ ఉండేది బావుండదండి. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఇప్పుడు బర్త్‌డే సప్లైస్ అన్నీ కూడా టైమ్ బేస్డ్ ఉంటాయి. అంటే వాళ్ళ పార్టీ టైమ్‌కి మేము డెలివర్ చేయలేకపోతే గనుక ఆ ప్రొడక్ట్ వాళ్ళకి వేస్ట్. అట్ ద సేమ్ టైమ్ మాకు గూడా వేస్ట్ అవి. ఎందుకంటే మేము పర్సనలైజ్ చేసి అమ్ముతాము. వాళ్ళ బర్త్‌డేకి పేరు ప్రింట్ చేస్తాము. అదే థీమ్, అదే పేరు ఉండే అవసరం ఇంకొకళ్ళకి రాకపోవచ్చు ఆ ప్రొడక్ట్. అది వాళ్ళకి సింపుల్‌గా రిటర్న్ కొడతారు. అది మాకొచ్చిన తర్వాత మేము ట్రాష్ చేయడం తప్ప మేము అందులోది ఏది యూజ్ చేయలేము. సో, ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయండి ఒక బిజినెస్‌లో. ఓకే మేడం. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో చూసుకుంటే ఒక షాప్‌తోనే రన్ అవుతారు ఎవరన్నా గాని. మీరు అవును. డైరెక్ట్ ఆన్‌లైన్‌లో ఎంటర్ అయిపోయారా? లేకపోతే షాప్‌తోనే రన్ అయ్యారా? లేదండి. మా కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ షాప్ పెడితే అది ఓన్లీ మన లోకల్ వరకే ఉంటుంది. మాకు ఆ ఆలోచన లేదు. మేము ఏదైనా వైడ్‌గా చేయాలని అనుకున్నాము. స్టార్టింగ్‌లో కష్టాలు పడ్డాము. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? లిస్టింగ్ ఎలా చేయాలి? ఏది చేస్తే మన ప్రొడక్ట్ విజిబిలిటీ వస్తుంది? ఇవేవి మాకు తెలీదు. మేము కూడా అన్నీ నిదానంగా నేర్చుకుంటూ ఒకేసారి వైడ్‌గా వెళ్దామని ఆల్ త్రూ ఔట్ ఇండియా మాకు షిప్పింగ్ ఉందండి. అమెజాన్ త్రూ పంపిస్తాము. ఆహ్, మా నెక్స్ట్ మీషో అండ్ ఫ్లిప్‌కార్ట్ ఉంది. మా వెబ్‌సైట్‌లో గూడా ఉంది. సో, ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ ఇండియా. కరోనా ముందు మేము ఆల్‌మోస్ట్ 14 డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా సేల్ చేశాము. బట్ కరోనా వల్ల కొరియర్స్ అన్నీ ఆగిపోయి అండ్ నెక్స్ట్ ట్రాన్సిట్‌లో ప్యాకేజెస్ ఆగిపోవడం వల్ల ఆహ్, స్టాప్ చేశాం. అండ్ నౌ ద కొరియర్ చార్జెస్ ఆర్ ఇంక్రీజ్డ్ డబుల్ ద ప్రైస్. ప్రొడక్ట్ కాస్ట్ కన్నా కొరియర్ చార్జెస్ ఎక్కువ అవ్వటం వల్ల ప్రెజెంట్ హోల్డ్‌లో పెట్టాము. బట్ మోర్ ఓవర్ వెరీ సూన్ విల్ రెస్యూమ్ ఇట్ అగైన్. మేడం ఇప్పుడు అమెజాన్‌కి మీరెలా అప్రోచ్ చేయారు ఫస్ట్? వాళ్ళు ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవాలి గదా! స్టార్టింగ్ మాకు కొన్ని ఫ్రీగా ఇవ్వండి. తర్వాత చూసుకుందాము. దీంట్లో పర్సెంట్ గాని ఇలా కట్ చేసుకున్నారా? అంటే ఆన్‌లైన్ షాపింగ్. అంటే ఒక నమ్మకం అంటే ఎవరికీ తెలీదు ఫస్ట్ థింగ్. మీరు డైరెక్ట్ ఎళ్ళిపోయారు. మా ప్రొడక్ట్స్ కొనుక్కోండి అంటున్నారు. అవును. వాళ్ళెలా తీసుకుంటారు మిమ్మల్ని? వాళ్ళు బేసిక్ చెక్ లేనిదే మనల్ని అప్రూవ్ చేయరండి. మన ప్రొడక్ట్స్ వాళ్ళకి పంపించి శాంప్లింగ్ అంతా త్రూ అయిన తర్వాతనే వాళ్ళు లిస్టింగ్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ కస్టమర్స్ మన దగ్గర పర్చేస్ చేసేటప్పుడు ఆ పాజిటివ్ రివ్యూస్ గానీ, అండ్ నెక్స్ట్ మన టైమ్‌లీ డెలివరీస్ అన్నీ వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వితిన్ నో టైమ్ మా కంపెనీకి చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. అండ్ అమెజాన్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ స్టిక్కర్‌తో మా ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ నౌ మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ ట్రస్టెడ్ అనే స్టిక్కర్‌తో సేల్ చేస్తున్నాము. ఇప్పుడు రేటింగ్ ఎంతుంది మేడం మీ ప్రొడక్ట్స్‌కి అమెజాన్‌లో? 4 ఉంటుందండి. 4 ఉంటుందా? యాహ్! ఓకే. భవిష్యత్తులో ఇంకా పెద్దది చేసే అవకాశం ఏమైనా ఉందా ఇంకా? ఉందండి. జస్ట్ పార్టీ సప్లైస్ పిల్లల వరకే కాకుండా ఇంకా డిఫరెంట్ అకేషన్స్‌కి మా ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉండాలని చూస్తున్నాము. ఇప్పటివరకు మేము రిటర్న్ గిఫ్ట్స్ అనే కాన్సెప్ట్ వైపు చూడలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే పార్టీస్ చేసినా కూడా పిల్లలు రిటర్న్ గిఫ్ట్స్‌కి ఇంకా ఎక్సైట్ అవుతారు. ఓకే. సో, దానికి కూడాను మేము వర్క్ చేస్తున్నామండి. అంటే బయట నుంచి తెచ్చి సేల్ చేయొచ్చు. బట్ ఏంటంటే రీజనబుల్ ప్రైస్ ఉంటే గనక పేరెంట్స్‌కి కూడా బర్డెన్ అవ్వదు. సో, అది కూడా కన్సిడర్ చేసి చేయాలనుకుంటున్నాం. అండ్ మీ సక్సెస్ వెనక ఒక మెయిన్‌గా ఏముందంటే ఏం జెప్తారు? విల్ పవర్ అండి మెయిన్‌గా. హ్మ్. నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. సో, చిన్నప్పటి నుంచి నాకున్న ఇంట్రెస్ట్ ఈ క్రాఫ్ట్స్ మీద ఉండేది. సో, జస్ట్ అది అలానే ఉంచేయకుండా దీన్ని కావ్య అంటే ఏంటి అనేది రికగ్నిషన్ కలగాలి అని అనుకున్నాను. దానికి మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాం. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరూ మాక్సిమం ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ మందే కనపడుతూ ఉంటారు. అమ్మాయిలు ఎక్కడో నక్షత్రంలాగా ఒక మెరిసినట్టు మెరుస్తా ఉంటారు. మీలాంటి నక్షత్రాలకి ఇంకా ఎక్కువ మంది రావాలని మీరు కోరుకుంటున్నారా? అంటే లేడీస్‌కి వాళ్ళకి ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆబ్వియస్‌గానండి. లేడీస్ కూడా రావాలి. బిజినెస్ అంటే ఓన్లీ అబ్బాయిలకి అనే కాదు. ఎలా అయితే జాబ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్‌గా చేస్తున్నారో బిజినెస్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్‌గా చేయాలి.
మీరు ఏ బిజినెస్ చేసినా కానివ్వండి, అందులో ప్లస్ అండ్ మైనస్ ముందే తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు ఫ్యామిలీని కన్విన్స్ చేసుకోగలిగితే, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం ఇస్తూ మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఎవరేం చేయలేం కదండీ! అవును. అండ్ మీకు మీ ఎంప్లాయీస్‌కి ఉన్న కొలాబరేషన్ ఎటువంటిది? ఆహ్, మనం ఇంట్లో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తామో ఆఫీస్‌లో ఆబ్వియస్‌గా అంతే సేమ్ టైమ్ స్పెండ్ చేస్తాము. నేను ఏ రోజు కూడా వాళ్ళు నా దగ్గర ఎంప్లాయీస్ అని గాని, నేను ఓనర్ అని గాని ఎప్పుడూ ట్రీట్ చేయలేదండి. వాళ్ళతో పాటు సమానంగానే ఉంటాను. వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ ఉంటాను. వర్క్‌లో ఉన్న ఇబ్బందులతో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుంటాను. జస్ట్ మనం ప్రతీదీ ఫైనాన్షియల్ సపోర్టే ఇవ్వవసరం లేదండి. ఒక మోరల్ సపోర్ట్ వాళ్ళకున్న సిట్యుయేషన్‌లో ఎలా డీల్ చేస్తే వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవ్వచ్చు అనేవి కూడా మేము డిస్కస్ చేస్తాము. నాకంటూ నా వర్కర్సే నాకు ఫ్రెండ్స్. నేను వాళ్ళతో విమెన్స్ డే అని, వాలంటైన్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే ఇవన్నీ మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అకేషన్‌కి తగ్గట్టు పాట్‌లక్స్ కూడా పెట్టుకుంటాము. సో, ఈచ్ ఈవెంట్ ఈస్ మెమరబుల్ ఈవెన్ విత్ ద స్టాఫ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఒక అమూల్యమైన సమయాన్ని మా టీవీ 24కి మీరు కేటాయించినందుకు థాంక్ యూ. థాంక్ యూ. అండ్ మీ బిజినెస్ గూడా ఇంటర్నేషనల్ వైడ్‌గా చాలా ముందుకెళ్ళాలని అయితే మేము కోరుకుంటున్నాం. ష్యూర్ అండి. థాంక్ థాంక్ యూ. యూ మేడం. థాంక్ యూ.